ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపులు మాని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని నవభారత నిర్మాణ సేవా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు తాళ్ల రవి కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నవభారత నిర్మాణ సేవా పార్టీ జాతీయ అధ్యక్షులు బొమ్మాలి కాంతారావు, నేను నా తరపున ఆయనకు వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా నాకు ప్రకటించారు. నేను ఎంతో గర్వపడుతున్నాను. అలాగే ఎన్ఏడి ప్రభుత్వం 45 రోజులు వచ్చింది. ప్రజలు మంచి ఘన విజయాన్ని ఇచ్చి ప్రజలు అప్పచెప్పినారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలు అందరికీ నెలకు 1500 ఇస్తామని కూడా హామీ కూడా ఇచ్చి ఉన్నారు. ప్రతి పథకాన్ని కూడా మీరు అమలు చేయాలి. ఎందుకంటే పేద ప్రజలు కూటమి మీద ఎంతోమంది నమ్మకం పెట్టుకొని 164 సీట్లతో ఘనవిజయంతో సాధించి ఉన్నారు. ఆ యొక్క నమ్మకాన్ని మీరు ఇచ్చిన ప్రతి మాటను, ప్రతి పథకాన్ని అమలు చేయాలని నవభారత నిర్మాణ సేవా పార్టీ నుంచి మేము అందరం కూడా కోరుతున్నాం. అలాగే విశాఖపట్నం జోన్ గురించి కూడా కేంద్రంలో మీరు అడగలేదు. చాలా దారుణమైన విషయం ఇది. విశాఖ రైల్వే జోన్ గురించి అడగలేదు, ప్రత్యేక హోదా గురించి అడగలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం అని మేము అడుగుతున్నాము. పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కూడా మీరు నిలబెట్టుకోవాలని నవభారత నిర్మాణ సేవా పార్టీ నుంచి మరీ మేము అడగడం అవుతున్నది. వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని, ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవాలని నవభారత నిర్మాణ సేవా పార్టీ నుంచి మేము కోరుచున్నాం. నిరుద్యోగులకు వృత్తి 3000 రూపాయలు ఇస్తానన్నారు. ఇంతవరకు కూడా ఆ పథకానికి కూడా మీరు ఏ ఒక్క రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అలాగే ఎన్నికలకు ముందు వాలంటీర్లను వ్యవస్థను తీసి ఉంచుతాము, 10,000 జీతం ఇస్తాము అని మాట ఇచ్చున్నారు. ఆ మాటను నిలబెట్టుకోవాలని మేము కూడా మా నవభారత నిర్మాణ సేవా పార్టీ నుంచి మేము కోరుచున్నాం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలని మేము ఎన్డీఏ కూటమిని కోరుచున్నాము. అలాగే ప్రత్యేక హోదా ఎంతో అవసరము మన రాష్ట్రానికి. మీరు ఆ ప్రత్యేక హోదా ఎన్డీఏ కూటమి అడగట్లేదు. ఇది దారుణమైన విషయం అని మేము అడుగుతున్నాము. అలాగే రైతులకు ఏడాదికి 20,000 ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఎలక్షన్లో. మీరు అది కూడా ఏ యొక్క మాట కూడా మీరు ప్రజలకు తెలపట్లేదు. ఎంతసేపటికి మీరు కక్ష సాధింపుల గురించే ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రజలు మీ మీద ఎంతో నమ్మకంతో ఘన విజయం ఇచ్చి ఉన్నారు. మీరు ఇచ్చిన పథకాలని అమలు చేయాలని నవభారత నిర్మాణ సేవా పార్టీ నుంచి మేము అడుగుతున్నాము. మీరు ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టాలని మేము కోరుచున్నాము.